శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ద్వితీయ స్థానంలో శుక్రుడు బలంగా ఉన్నాడు. తృతీయ స్థానంలో బృహస్పతి, రవి, చతుర్థంలో బుధుడు, పంచంలో కుజకేతు రేఖ ప్రభావము, అదేవిధంగా లాభస్థానంలో రాహు, వ్యయంలో శనీశ్వరుడు కూర్చున్నారు. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం మేషరాశి వారికి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతాయి. చక్కగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అందులో ఒక 20 to 25% హైక్స్తో మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే జాయిన్ అయినప్పుడు ఆచితూచి వ్యవహరించండి. సిగ్నేచర్స్ పెట్టేటప్పుడు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే 12లో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక చిన్న ఆటంకం చూపించవచ్చు ఖచ్చితంగాను. సో అదేంటో క్లారిఫికేషన్ తీసుకోండి బిఫోర్ జాయినింగ్ ది జాబ్. ఓకే, అలాగే వ్యాపార వ్యవహారంలో కూడా కొత్త వ్యాపారం ఆరంభించవచ్చు, కానీ వాళ్ళతో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందుగానే ప్లాన్ చేసుకోండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనుకున్నా లేదా ట్రేడింగ్ అనుకున్నా ఏదైనప్పటికీ ఎటువంటి వ్యాపారాలు చేసినా కూడాను జాయింట్ వెంచర్గా ఏం చేయాలనుకున్నా టర్మ్స్ అండ్ కండిషన్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అది మనం నెగ్లెక్ట్ చేస్తాము. దానివల్ల లాంగ్ టర్మ్లో వాళ్ళతో పెట్టుకున్న దాంట్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకు స్పెసిఫిక్గా చూసుకోమంటున్నానంటే 12 శని ఉన్నాడు కాబట్టి అదో రీజన్గా మంచి విపరీతమైన లాసెస్ చూపించే అవకాశం ఉంది. అందుకోసం అది చూసుకుంటే బాగుంటుంది. శుభవార్తలు వింటారు. శుభైన కార్యక్రమంలో పాల్గొనడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. దూర బంధువుల నుండి మంచి వార్తలు వింటారు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా చక్కగా సఫలీకృతం అవుతారు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, ఏం భయపడక్కర్లేదు. అలాగే మనం తీసుకుంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోదామని అనుకుని ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా సెటిల్ అయిపోదాం అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలమైన వాతావరణం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, మైన్స్ మీద, స్టోన్స్ మీద, పవర్ ప్లాంట్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు ఆరోగ్యం ఇంటికి చూసినప్పుడు పంచంలో ఉన్న కుజుడు, కేతువుల యొక్క ప్రభావం వలన సంతానం ద్వారా కొన్ని నష్టాలు, సంతానం ద్వారా కొన్ని కష్టాలు, అలాగే సంతానం ద్వారా వాళ్ళకి జరిగే ఇబ్బందుల వల్ల మనం మానసిక ఒత్తిడి అవ్వడం, వాళ్ళ వల్ల మనం మానసిక ఒత్తిడి పొందడం, వాళ్ళు చేసే పనుల వల్ల మనం మనోవేదన పొందడం, ఇటువంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు పంచంలో అని కుజకేతుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి డెఫినెట్గా పిల్లల ద్వారా ఏదో ఒక డిఫరెంట్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగంగా నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ కుజకేతులు కలయిక వల్ల ఏంటంటే కొంతవరకు అగ్నితత్వం వాళ్ళ కుజుడు కొంచెం మనకు రాష్ట్రాధిపతి అయినప్పటికీ కూడా మనకి ఎక్కడో చోట ఒక బర్నింగ్ ఇష్యూస్ తీసుకొచ్చడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ 15 రోజులు అంటే కుజుడు అక్కడ ఉన్నంతకాలం మనం తప్పదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ వెళ్తే కనీసం ఈ 15 రోజుల్లో పనులన్నీ సవ్యంగా జరుగుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.